రైట్. అనంతపురం జిల్లాలో మీకు ఒక నేతను పరిచయం చేస్తా. అయితే నేత అనే బదులు ఈ మహిళా నేత చేస్తున్న పనికి సోషల్ మీడియాలో బ్రహ్మాండమైన హోప్ వస్తుందని కొంతమంది అంటున్నారు. కానీ ఈ మేడం గారు చేస్తున్న పనికి రైతులే పొద్దున ఇదే అనంతపురం మార్కెట్ యార్డ్ లోపలికి వెళ్తే రైతులు చెప్తున్నారు, మా మేడం అంటున్నారు. మేము సర్వే చేసిన తర్వాత మేడంని అడిగితే అవన్నీ ఏం లేదన్నారు. లేదు మేడం, మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని అడిగితే అవును సరే రెడీ ఇంటర్వ్యూ అని ఇచ్చారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ అనంతపురం బల్లా పల్లవి గారి గురించి ముఖాముఖి MTM న్యూస్లో మీకోసం సూటిగా సుత్తి లేకుండా ఎటువంటి బీప్స్ ఉండవు, ఎటువంటి కట్టింగ్స్ ఉండవు. మేడం ఏం చెప్తే అదే ఉంటుంది. వింటారు మీరే. నమస్తే మేడం. నమస్తే మేడం, మొట్టమొదటిసారిగా మీకు మీ మార్కెట్ యార్డ్కి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక మహిళగా మీరు మార్కెట్ యార్డ్లోకి అడుగు పెట్టడం చరిత్ర, ట్రాక్ రికార్డ్. మీకేమనిపిస్తుంది? నిజంగా నాకు కూడా అది ఒక గొప్ప అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకు అంటే అనంతపురం చరిత్రలో ఇంతవరకు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఒక మహిళకి ప్రాధాన్యత ఇవ్వడము అనేది అది నేనే మొదటి మహిళ అవ్వడం అనేది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి ముఖ్యంగా నేను మానశ్రీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక మహిళ మార్కెట్ యార్డ్గా చైర్మన్గా వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయిన విమర్శలు ఏమైనాయంటే, మొదట్లో మీతో పనిచేసిన ఏదైతే చేతులు ఉన్నాయో ఇప్పుడు మరీ అదే చేతులే సరదాగా రాళ్ళు విసురుతున్నారు కదా. ఒక మహిళగా, ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్గా, ఒక బాబు గారు మీ సైన్యంలో సైనికురాలుగా మీరేమంటారు? నాకు అంటే రాళ్ళని పూలని ఒకటే రకంగా తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది నాకు అది ముందు నుంచి ఉన్న విద్యనే. నేను రాళ్ళు పడినా పూలు పడినా రెండింటిని ఈక్వల్గా తీసుకుని ముందుకెళ్తాను. ఈ రాళ్ళని మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వారధిగా ఖచ్చితంగా చేసుకుని పునాదిలాగే దాన్ని తీసుకుని దాని మీద తొక్కుంటే వెళ్ళిపోవడమే కానీ ఎక్కడ ఆగేదంటూ ఉండదు. మీరు 100 రోజులు స్టార్ట్ అయింది అంటే 100 రోజులు కంప్లీట్ అయింది మార్కెట్ యార్డ్ చైర్మన్గా. మీకేమనిపిస్తుంది? మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా అయినందుకు గర్వంగా ఉందా? ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్లో కనిపిస్తుంది? చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అంటే నేను నా మాటల్లో కూడా ఎక్స్ప్రెస్ చేయలేను. అది ఆ ఫీల్ని అనుభవిస్తేనే తెలుస్తుంది అని చాలాసార్లు వింటుంటాం, కానీ అది నిజంగా నేను ఈరోజు అనుభవిస్తున్నాను. ప్రతి ఒక్కరూ రైతులు వాళ్ళ కల్మషం లేని మనసుతో అసలు వాళ్ళు నన్ను ఎంత దగ్గర తీసుకుంటున్నారంటే, నేను పోయిన మార్కెట్లోకి నేను వెళ్తే వాళ్ళు నన్ను ఒక కూతురులాగా, అసలు ఇంతవరకు ఎవరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అంటే ఇట్లుంటారని కూడా మేము చూడలేదు అని చెప్పి వాళ్ళు నాతో మాట్లాడే విధానం కానీ, నన్ను దగ్గర తీసుకున్న విధానం కానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఈ మార్కెట్ యార్డ్ దానికి నేను చైర్పర్సన్ కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు ఒక ఏసీ రూమ్ నుంచి ఒక రైతుకి దగ్గరికి వెళ్ళారు. ఆ ఫీల్డ్ ఎలా అనిపిస్తుంది? ఇంతవరకు మీరు చిన్నప్పుడు మీ నాన్నగారు, మీ అమ్మగారు సంబంధించి వ్యవసాయం టైంలో ఉండింటారు. ఒక ఏసీ రూమ్ నుంచి ఒక రైతు దగ్గరికి వెళ్ళి పంట పండించిన రైతు దగ్గరికి కాయ ఎలా ఉంది, జీవం ఎలా ఉంది, ఆ జీవాలు ఎలా ఉన్నాయని అడిగిన తీరు ఎలా అనిపించింది ఒక మహిళా నేతగా? నేను పుట్టిందే రైతు కుటుంబంలో, ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టాను. రైతు కష్టాలు ఎట్లుంటాయి, వాళ్ళు పడే కష్టం ఎట్లుంటుంది, వాళ్ళు పంట పండించుకోవడానికి వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేతికి వచ్చేంత వరకు వాళ్ళు ఎంత అంటే ఒక కన్న బిడ్డలాగా వాళ్ళు పంటని కానీ ఒక జీవిని కానీ వాళ్ళు అంత ప్రేమించి చేస్తారు. అవన్నీ కూడా నేను దగ్గర నుంచి చూసి పెరిగిన దాన్ని. తర్వాత మీరు చెప్పినట్టుగానే మరి మా హస్బెండ్ బిజినెస్ ఫ్యామిలీలోకి నేను రావడము, ఏసీల్లో ఉండడము, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. తర్వాత నేను మళ్ళీ రైతుల దగ్గరికి పోవడము అనేది మళ్ళీ నేను నా కన్న తల్లిదండ్రుల దగ్గరకు పోయినట్టుగానే నేను భావిస్తున్నాను. నేను ప్రమాణ స్వీకారం రోజు ప్రమాణం చేసి ఆ రోజు ఒకటే మాటే చెప్పాను, రైతులను నా కన్న తల్లిదండ్రులుగా భావిస్తానని ఆ రోజు ఏదైతే మాట చెప్పినానో అదే ప్రమాణాన్ని ముందుకు తీసుకొని ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకోవడం జరుగుతుంది. మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినప్పటి నుంచి టిల్ నో ఈ రోజు మధ్యాహ్నం వరకు ఎందుకు మీ పైన ఎన్ని విమర్శలు? ఆ రోజు జాగ్రత్తగా మిమ్మల్ని అందలం ఎక్కించిన పెద్దలైనా ఎవరైనా కానీ ఈ రోజు మధ్యాహ్నం వరకు విమర్శలు మీ బ్యాక్ ఎండ్లో నడుస్తున్నాయి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరేమంటారు? నా వరకు అయితే నేను విమర్శల్ని కూడా నాకు బ్లెస్సింగ్స్ లాగే తీసుకుని ముందుకెళ్తాను, కానీ నేను విమర్శలు అని దాన్ని భావించాను. ఆ విధంగా నేను చూసే ప్రసక్తి కూడా లేదు. మొదటగా ఈ విషయం అడగకూడదు, ఎందుకంటే ఒక చైర్మన్ కారు కొంటే ఇంత చర్చ ఉంటుంది ఈ కార్ల పైన అని అనంతపురం జిల్లాలో మాకు తెలిసింది. మీరేమంటారు ఈ కార్ల పైన? అనంతపురం జిల్లాలో మా ఫ్యామిలీ గురించి కానీ మా ఇంట్లో ఉన్న కార్ల గురించి కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. తెలియని వాళ్ళు ఎన్నో మాట్లాడుకుంటారు, రాస్తుంటారు, దాని గురించి నేను పట్టించుకునే ఆలోచనలో లేను. మీరు కార్పొరేటర్ అయినప్పటి నుంచి అంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు అప్పట్లోనే BMWలో తిరిగినారు, విదేశీ బ్రాండ్లలో.
కొత్తగా ఈ దేశీయ బ్రాండ్లలో తిరుగుతున్నప్పుడు ఎందుకు అంత చర్చ? మీరు ఫార్చునర్ కొన్నారంతే, ఎందుకు అంత చర్చ ఫార్చునర్ మీద? మేబీ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అనుకుంటున్నాను. మీరు విదేశీ బ్రాండ్ అంటున్నారు, నేను లోకల్ బ్రాండ్ కొన్నప్పుడు విదేశీ బ్రాండ్లో తిరిగిన దాన్ని లోకల్ బ్రాండ్ కొన్నప్పుడే మాట్లాడుతున్నారు అంటే అది నచ్చకపోయిన వాళ్ళు ఎన్నో మాట్లాడుతుంటారు. అవన్నీ దాని గురించి మనం మాట్లాడడం కూడా అనవసరమేమో అనిపిస్తుంది. సపరేట్గా మీ కార్ల కలెక్షన్ మీద సపరేట్గా క్వశ్చన్, కొత్తగా మీ బ్యూటీ విత్ బ్రెయిన్ అని కొత్తగా క్వశ్చన్ వినపడతాను. దీని మీద ఏమంటారు? మీ అందం మీద కూడా చర్చ ఎందుకు? అంటే మహిళా నేతగా పని చేస్తుందని చూడాలా, కానీ పని చేయకపోతే ప్రశ్నించాలా, లేదా ఇటువంటివి ఉంటాయి. కానీ మీ బ్యూటీ మీద కూడా ఈ క్వశ్చన్ ఎందుకు? మీ కార్ మీద, మీరు తిరిగే బ్యూటీ మీద, మీరు ఉండే ఇల్లు మీద కూడా ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? చూడండి, నేను ఒకటే చెప్తాను, మహిళలు అంటే ఏదైనా అనొచ్చు అనే ఆలోచనతో మాట్లాడుతున్నారు. నన్ను మాట్లాడేటప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒకసారి మాట్లాడి వాళ్ళ ఇంట్లో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఇలాంటి మాటలు రావు. ఇది కరెక్ట్ అంటే నా విషయంలోనే కాదు, ఎవరి విషయంలో మాట్లాడినా కూడా ఇది కరెక్ట్ కాదు. అంటే అందంగా ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా, పదవులు చేపట్టకూడదా, లేకపోతే ఆ వచ్చిన తర్వాత మేమేమన్నా దాన్ని మా స్వలాభానికి ఏమన్నా ఉపయోగించుకుంటున్నామా అనేది కూడా ఒకటి చూడాలా. కాకపోతే ఆ విధంగా మాట్లాడే వాళ్ళని వాళ్ళ నైతికతకే వదిలేద్దాము అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ కారు మీద, మీ అందం మీద మాట్లాడిన వారికి ఎటువంటి వార్నింగ్లు ఉంటాయి, ఎటువంటి సందేశాలు ఉంటాయి? వార్నింగ్లని కాదు, సందేశం అన్న ఉంటుంది ఖచ్చితంగా, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు అంటే అనంతపురంలో ఎక్కడ పోయి కూర్చొని బల్లా వాళ్ళు అని అడిగితే కార్లు కానీ ఇంకోటికి కానీ వాళ్ళకి ఏ తక్కువ లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అది నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బ్యూటీ అనేది అది నేను అంటే నా దురదృష్టమా లేకపోతే నా అదృష్టమో అది నాకు తెలియదు, కానీ దాన్ని కూడా మాట్లాడుకునే పరిస్థితికి దిగజారుతున్నారు అంటే ఇంకా వాళ్ళ గురించి మాట్లాడటమే వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. రేపమాప మీ డ్రెస్ మీద కూడా విమర్శలు వస్తాయేమో, ఎందుకంటే మీరు పలానా డ్రెస్లో వెళ్ళాలని కూడా లెక్క చేసి చెప్తారేమో అనిపిస్తుంది. మీరేమంటారు? నేను కరెక్ట్గా వెళ్తున్నంత వరకు ఎవరు ఎన్ని రాళ్ళు వేసినా, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా నాకు నేను కరెక్ట్ అనుకుని ముందుకు వెళ్ళిపోతాను, కానీ పక్కన నుంచి ఎన్ని రాళ్ళు తగిలినా దానికి బెదిరే ప్రసక్తి అయితే ఉండదు. మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు సరదాగా ఏమనిపించింది ఇక్కడ ఆఫీస్లోను ఇంట్లోను? సరదాగా అంటే కొన్ని కామెంట్స్ చూస్తున్నప్పుడు వాళ్ళు అంటే వాళ్ళలో ఉన్న అభిప్రాయాన్ని నా మీద వాళ్ళు మాట్లాడడము, అంటే ఆల్మోస్ట్ నాకు వస్తున్న కామెంట్స్ అన్నీ కూడా 1 or 2 తప్ప ప్రతి ఒక్కటి కూడా నాకు అన్ని పాజిటివ్గా రావడము, ఇంత ఫాస్ట్గా నన్ను అందరూ దగ్గర చేర్చుకోవడము అనేది నాకు అసలు 3 monthsలో నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకు ఇక్కడ నా స్టాఫ్ కానీ తర్వాత బయట నుంచి వచ్చే రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒకసారైనా మేడం మాట్లాడిచ్చి వెళ్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వచ్చి, అందుకని ప్రతిరోజు నేను ఖచ్చితంగా వాళ్ళకి అవైలబుల్లో ఉండాలని చెప్పి ప్రతిరోజు కూడా ఈ 3 monthsలో నేను వాళ్ళకి దగ్గరగా ఉండాలని చెప్పి ప్రతిరోజు వచ్చి ఆఫీస్లో నేను టైం స్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే నేనేమంటున్నా అంటే పర్సనల్ క్వశ్చన్ అడగచ్చో లేదా, మీ కారు మీద మీ అందం మీద రాసినప్పుడు మీ ఫ్యామిలీ ఉంటుంది, మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లలు అనలేదు ఎందుకు మమ్మీ ఇటువంటివన్నీ మనం మంచి హోదాలో ఉన్నాం మనకు అవసరమా అనలేదా? మీ ఫ్యామిలీలో అడగకూడదు, కానీ మీరు చెప్తే ప్రజలకు చాలా తెలియజేయాలి. ఎందుకంటే మాట్లాడిన వాళ్ళ మహిళ కూడా అలాంటి వాళ్ళ అక్కే, వాళ్ళ అమ్మే, వాళ్ళ చెల్లిలే అయి ఉంటుంది. ఎవరికైనా మహిళ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి. మీకు అనిపించలేదా? మా పిల్లలైతే అంటే నేను అదే చెప్తున్నాను, ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎవరు దీన్ని మాట్లాడే అంటే ఎవరు తీసుకోరు. మా పిల్లలు కూడా అదే విధంగానే ఉన్నారు. ఎందుకు అంటే మేము ఎప్పుడూ ఈరోజు కొత్తగా ఈరోజు నాలో చూస్తున్నది కాదు, ఎప్పుడు పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా ఇదే ప్రకారంగానే ఉన్నాం. కాబట్టి ఎవరు మా ఫ్యామిలీలో ఎవరు దాన్ని తీసుకునే ఆలోచన లేదు. మేబీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నన్ను ఈరోజు స్పెషల్గా ఏం చూడట్లేదు. నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినా నేనేమి ఒక షాప్కి వెళ్ళుకోకుండానో టీ స్టాల్కి వెళ్ళుకోకుండానో ఏం లేదు. నేను మామూలుగా నా రొటీన్ లైఫ్లోనే నేను దీన్ని కూడా మూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. కానీ ఇంట్లో మాత్రం నెగిటివ్గా ఎక్కడా కూడా నాకు దీన్ని తీసుకోవడం లేదు. బయట ఉన్న నెగిటివిటీని కూడా నేను పాజిటివ్గా చేసుకొని నేను ముందుకు వెళ్తున్నాను. కానీ దానిని మైండ్లో పెట్టుకొని ఆగిపోయే అంత అక్కడికి స్టాప్ కావడానికి మనమేం పెద్ద వేరే కాదంటారు. ఎందుకంటే అప్పుడే బతుకు మీద కొట్టాలా లేకపోతే జీవం మీద కొట్టాలని కొంత కాన్సెప్ట్ ఉంటుంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఏమంటే అట్లా అల్లరిచిల్లర కామెంట్స్ చేస్తే వాటికి ఆగిపోతారు, మనం చెప్పింది వింటారనే శాడిజంలో ఉన్నారు. మీరు దాన్ని కరెక్ట్గా చెప్పినారు. అయితే 2014లో ఈ క్వశ్చన్ ఇంకా బాగుంటుంది. 2014లో అనంతలో మీరు చూసిన బల్లా పల్లవి గారు చూసిన అభివృద్ధి 2024 నుంచి ఈ 2 ఏళ్లలో చూసిన అభివృద్ధి ఏమన్నా తేడా చెప్తారా? నేను 2014లో కార్పొరేటర్గా పనిచేసినాను. 2014లో కార్పొరేటర్గా ఉన్నప్పుడు 50 డివిజన్లలో మనకు డ్వాక్రా సంఘాలు ఏదైనా ఒక మీటింగ్ జరుపుకోవాలంటే కూడా వాళ్ళకి చెట్ల కింద జరుపుకునే పరిస్థితి ఉండేది. 2014లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి
వార్డ్ నందు 50 డివిజన్ల నందు ఒక కమ్యూనిటీ హాల్ని 50 డివిజన్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా నగర సుందరీకరణ కోసం రోడ్లు అయితేనేమి, డివైడర్లు అయితేనేమి, ఐమాక్స్ లైట్లు అయితేనేమి, వీటన్నిటిని కూడా 2014లో ఏర్పాటు చేసినవి. అంతేకాకుండా ఉద్యానవనాలు, ఓపెన్ జిమ్లు అవన్నీ కూడా 2014లో మన గవర్నమెంట్లో ఏర్పాటు చేసినట్టువి. అయితే గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వము కనీసం వాళ్ళు ఏవి చేయకపోగా, గుంతలను కూడా పూడ్చకపోగా, ఉన్న వాటిని కూడా రిపేర్ చేయకోకుండా ఎక్కడ పడినా అక్కడే అన్నట్టు వదిలేసిపోయిన పరిస్థితిని కూడా చూసాం. అదేవిధంగా 2024 నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతోంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ ఈ ఒక్క అనంతపురంలోనే కాదండి, రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఈరోజు రోడ్లు కానీ, కాలువలు కానీ, అంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులన్నిటినీ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేయడం జరుగుతూ ఉంది. మీ సప్తగిరి బల్లా హోటల్ అని ఉంది సప్తగిరి సర్కిల్లో, దాని ముందర సుమారుగా 6 నెలలు అయింది. మొన్నటి వరకు ప్రభుత్వం వచ్చినాక వేసినారు. మీకేమనిపించింది యాజ్ ఏ కార్పొరేటర్, అదే మాజీ కార్పొరేటర్గా, మీరు అప్పుడు ఇంకా చైర్మన్ కాలేదు కదా, మీకేమనిపించింది వైసీపీ ప్రభుత్వం మీద, టీడీపీ ప్రభుత్వం మీద? అంటే వైసీపీ ప్రభుత్వం అంటే మీరు ఆ రోడ్డు చూసింటారు కదా, కేవలం మీరు ఒక మాజీ కార్పొరేటర్, మీరు ఆ హోటల్ ముందరే అట్లుంటే ఇంకా టౌన్లో చూసింటారు మీరే, నడుములు ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. రాయలసీమ మొత్తంగా అయితే ఇంకా ఘోరంగా ఉంది. మీకేమనిపించింది? ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది కదా సప్తగిరి సర్కిల్లో, అలాంటిదే వైసీపీలో మీకేమనిపించింది? అదే చెప్తున్నా, వైసీపీ ప్రభుత్వంలో ఒక రోడ్లో ప్రెగ్నెంట్ని తీసుకుని పోతే కూడా డెలివరీ, ఆ గుంతలకే డెలివరీస్ అయిన పరిస్థితులను కూడా చాలా చూసాం. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ చేసిన పాపాన్ని పోలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అభివృద్ధిని ప్లస్ సంక్షేమాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అయితే బల్లా పల్లవి గారికి బిజినెస్, బల్లా పల్లవి గారి గురించి కొంచెం జనాలకు చెప్తారా? ఎందుకంటే ఆ కారు ఏదో ఇష్యూ ఉంది కదా, అదన్నా బయటికి తెలుస్తుంది. మేము అనంతపురంలో గత 40 ఇయర్స్ నుంచి వ్యాపారాలు చేస్తూ నగర ప్రజలకు అందుబాటులో ఉంటూ నగరం నడిబొడ్డిన వ్యాపారాలు చేస్తున్నటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే అది బల్లా వాళ్ళు అనేది అనంతపురంలో అందరికీ తెలిసిన విషయమే. అందులో వ్యాపార రంగంలో అంటే మా హస్బెండ్ ముందు నుంచి కూడా ఇక్కడ హోటల్స్ కానీ, పెట్రోల్ బంక్ కానీ ఇవన్నిటికీ కూడా వాళ్ళు లోకల్గా అందరితోనూ అంటే మింగిల్ అయ్యి, ఇప్పుడు మనం పొలిటికల్గా శత్రువులు ఇంకొకటి అంటారు కానీ రాజకీయంలో మాకు వ్యాపారంలో మాకు ఎప్పుడూ శత్రువులు అనేవాళ్ళు లేరు. ఎందుకు అంటే మేము ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ వాళ్ళకి మా దగ్గర కానీ మాకు వాళ్ళకి ఏదైనా అవసరమైనా కూడా ఆ విధంగానే మేము వ్యాపారాలు చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చాం. ఇప్పుడు పొలిటికల్గా నేను వచ్చిన తర్వాత అదే చెప్తున్నా, శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు. కానీ మన ఎయిమ్ మాత్రం ఒకటే, వచ్చిన వాళ్ళని అందరినీ కలుపుకొని రాని వాళ్ళని కూడా దగ్గర చేర్చుకొని ముందుకెళ్దామనే ఆలోచనతో వెళ్తున్నాను. మీరు రాజకీయాలకు రావడం వల్ల మీ బిజినెస్ మీద శత్రువులు పెరుగుతారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీ రాజకీయంలో కూడా శత్రువులు పెరుగుతారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? రేపు ప్రొద్దున మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే మీరు ఇదే కారణం చూపిస్తారా, రాజకీయాల్లోకి వచ్చినందుకు మా బిజినెస్ చెడిపోయిందని? అట్లేం లేదండి, మనకు చెడిపోయే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఈరోజు కొత్తగా మనం వచ్చి చేస్తున్న వ్యాపారాలు కాదు, ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ వ్యాపారాలు ఎట్లా జరగాలో అవి ఖచ్చితంగా జరుగుతాయి. అది ఎవరైనా దానిపైన ఏలు పెట్టాలో కాలు పెట్టాలో అని చూస్తే మాత్రము నగర ప్రజలే గుర్తిస్తారు. దానిపైన వాళ్ళకి తగిన బుద్ధి ఖచ్చితంగా వాళ్ళే చెప్తారు. మనం దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను. ఇంకా పొలిటికల్గా నన్ను ఎవరైనా నన్ను దెబ్బతీయాలనో లేకపోతే నా మీద ఏదైనా చేస్తున్నారు అంటే ఏదానికైనా సరే నేను రెడీ అయ్యే ముందుకు వస్తున్నాను. ఏదైనా సరే ఎదుర్కొని ముందుకెళ్తాను. మీరు ఒక మహిళగా జనాలకి ఈ విధంగా 435కి వెళ్తుంటే మీకు అసలు సెక్యూరిటీ కూడా లేదు, మీరు ఏ ధైర్యంతో వెళ్తున్నారు? మీరు ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్గా వెళ్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పదవి వల్ల వెళ్తున్నారా? బల్లా గారు ఇచ్చిన ధైర్యం వల్ల వెళ్తున్నారా? 4:30 to 5 ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్తే ఎవరికంటే వాళ్ళకి. ఇప్పుడు మంచి పని చేసేటప్పుడు నాకు తెలిసినంత వరకు 10 మంది ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారనే ధైర్యం నాలో ఉంది. ఆ ధైర్యంతోనే నేను ముందుకెళ్తున్నాను. ఇంకొకటి ఏమంటే తెలుగుదేశం పార్టీలో ఎవరు శత్రువులు ఉండరు. ఎందుకంటే మేము ఎవరితోనూ శత్రుత్వంతో ముందుకెళ్ళాలి, అభివృద్ధిని చూపిస్తూ ముందుకెళ్తాం. కాబట్టి ఖచ్చితంగా నా వెనుక 10 మంది నేను పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే నా వెనుక 10 మంది తయారయ్యి నాకు సపోర్ట్గా వచ్చే పరిస్థితికి నేను తీసుకొచ్చుకుంటా. కానీ నాకు పర్సనల్గా సెక్యూరిటీనో ఇంకొకటి ఆశించి కానీ నాకు కావాలనే ఆలోచనలో కానీ నేను లేను. బయటికి పోరు కదా, అందుకు అడుగుతున్నాం.
ఎందుకంటే ఫ్యూచర్ లో గన్మ్యాన్లు వచ్చినా కూడా గన్మ్యాన్లు పక్కన పెట్టి సింగిల్ ఆర్మీ లాగే పోరాడుతాను కానీ ఆ విధంగా మాత్రం పోయే ప్రసక్తి లేదు. రైట్, ఒక మహిళా నేతగా మీరు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. మీరు శాసనసభకి వెళ్తారా, లోక్సభకి వెళ్తారా, రాజ్యసభకి వెళ్తారా, అసెంబ్లీకి వెళ్తారా? నేను ఏ సభల గురించి కూడా ఆలోచన లేదండి. నాకు అధిష్టానం ఏదైతే ఇస్తుందో, ఈరోజు ఏదైతే ఇచ్చిందో దానికి ఎంతైతే న్యాయం చేయగలుగుతున్నానో దీనికి రెట్టింపు ఉత్సాహంతో దానికి న్యాయం చేయడానికి పనిచేస్తాను కానీ ఈ పదవి ఆ పదవి అని ఆశించి పనిచేసే ప్రసక్తి. 2019లో బల్లా పల్లవి అని నేను మాట వినచ్చా మహిళా నేతగా అనంతపురంలో ఉన్న? నేను 2025లో కూడా బల్లా పల్లవి అనే నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆ రోజు అనుకోలేదు, కానీ ఈ రోజు చేశాను. మేబీ రేపొద్దున అవకాశం వస్తే చేయొచ్చేమో. ఖచ్చితంగా చేస్తానంటారు మహిళా రిజర్వేషన్ ద్వారా? అదే మేబీ నేను చెప్తున్నా కదా, ఒకవేళ వస్తే చేస్తానేమో. మార్కెట్ యార్డ్లో అంటే సపరేట్గా టాపిక్ డైవర్ట్ అయింది. మార్కెట్ యార్డ్లో ఒక్క బండికి ఇంత అని ఒక రూల్ ఉందంట. వసూలు చేస్తున్నారు, వసూలు రాజా అని కొంతమంది మీ మీద విమర్శలు చేస్తున్నారు ఇట్లా పేపర్ల వల్ల. మీరేమంటారు? అది మనం పెట్టినది కాదు, అది ముందు నుంచి ఉన్న సిస్టమ్. అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా పెట్టింటారు, అంటే మార్కెట్ యార్డ్ ముందు నుంచి ఉన్న సిస్టమ్. అది వాళ్ళు పెట్టింది మనం పెట్టింది కాదు. గవర్నమెంట్ మనకు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుని బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు కౌస్కి ఒక రేటు, గోట్కో రేటు అట్లా ఉంటుంది. వెహికల్ అనేది అది సైజుని బట్టి ఆ సైజులో ఉన్న వెహికల్స్ అనిమల్స్ని బట్టి వీళ్ళు అమౌంట్ తీసుకుంటారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ విధంగా మిమ్మల్ని వసూలు రాజా, వసూలు రాణి అనే విధంగా మిమ్మల్ని అంటుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీరు ఒకసారి అదే మాటనే అక్కడ రైతులకి వెళ్ళి మీరు ఆ ఫీల్డ్లో మీరు మార్నింగ్ వెళ్ళినారు, మీకే అర్థమై ఉంటుంది. అది బయట ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు. ఇక్కడ ఇంటర్నల్గా ఉండే వాళ్ళతోనే ఒక సీనేకాయల వాళ్ళతో మీరే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడండి, లేదు అంటే రైతులతో వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడండి. నా గురించి నేను చెప్పుకోవడం కాదు, వాళ్ళ మాటల్లో మీరు నా గురించి వింటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విధంగా అంటే తెలిసి తెలియని పేపర్లలో వస్తున్నాయి, మీరు వసూలు చేస్తున్నారు. మీ గ్యాంగ్ అంటే అదేదో గ్యాంగ్ ఉంది. ఏం గ్యాంగ్ అది మాకన్నా అట్లా వివరిస్తే చెప్తారు. మీరు ఒక గ్యాంగ్ ఏర్పరచుకొని పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఫోన్ పేలు చేయించుకుంటారు, ఏవో స్క్రీన్ షాట్లు ఉన్నాయి, హడావిడి చేశారు. మీరు దానిపైన క్లుప్తంగా మార్కెట్ యాడ్ కోసం చెప్తారా? మీకోసం కాకపోయినా నాకు ఫోన్ పేలు చేసినట్టు కానీ ఎక్కడన్నా స్క్రీన్ షాట్లు ఉన్నా నాకు తీసుకుని వస్తే నేను దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఇంకొకటి, నేను ఎక్కడైనా వసూలు చేస్తున్నట్టు కానీ, నేను వసూలు చేసి నా దగ్గరకు ఎవరైనా తీసుకొస్తున్నట్టు కానీ ఎవరైనా తీసుకుని వస్తే ఏ దానికైనా సరే నేను సిద్ధంగా. పల్లా యువదళము అట్లాంటివి ఏం లేవా? మామూలు పెట్టుకుంటారు బల్లా పల్లవి సైన్యము, పల్లవి సైన్యం అట్లాంటివన్నీ ఏం లేవు. ఎందుకంటే ఒకటే సైన్యం, టీడీపీ సైన్యం. వెరీ గుడ్ ఆన్సర్ మేడం. అంబటి రాంబాబు గారికి మీరు ఇచ్చిన వార్నింగ్, ఎందుకంటే గుంటూరు కారం, రాయలసీమ కారం, అనంతపురం కారం, మీరేం సమాధానం చెప్తారు? ఒరే అనుకోకుండా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అదేంటి వార్నింగ్ అంత వైల్డ్గా? ఎవరున్నారని ధైర్యం? ఎవరు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఒక మహిళని మాట్లాడుతున్నాము అన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరైనా సరే మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే మహిళ అనగానే నోట్లో ఏదొస్తే ఆ మాటని స్వేచ్ఛగా మాట్లాడే రైట్ ఎవరిచ్చినారు? ఎందుకు మాట్లాడతారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లి అయితేనేమి, నేనైతేనేమి, ఇంకొకరు ఎవరైనా మహిళ గురించి మాట్లాడుతున్నారు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ఎవరైతే తప్పి మాట్లాడతారో వాళ్ళకి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మహిళలకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఎవరిని మాట్లాడినా కూడా వదిలిపెట్టే టీడీపీలో ఇంతమంది మహిళలు ఉన్నారు. మీరు ఇచ్చిన హోమ్ మినిస్టర్ లెవెల్లో వార్నింగ్ ఇచ్చారు, చూసారా మీరు? రాయలసీమ గురించి మామూలుగా యాక్చువల్గా గుంటూరే కారం, అట్లాంటిది మీరు అనంతపూర్ రాయలసీమ నుంచి ఈ విధంగా వార్నింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది, పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. మీరేమంటారు మహిళగా? నేను చెప్తున్నా కదా, నేను మహిళా పక్షపాతిని. మహిళల్ని మాట్లాడితే మాత్రం నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చెయ్యను. ఖచ్చితంగా వార్నింగ్ ఉంటుంది. ఇంకా అంతకంటే రేపొద్దున ఇంకా డబల్ రియాక్షన్ కూడా ఉంటుందేమో, కానీ ఎవ్వరూ ఖచ్చితంగా మహిళల గురించి మాట్లాడే ధైర్యం కూడా చేయకూడదు అనుకుంటున్నాను. బాబు గారి కుటుంబం మీద మాట్లాడినందుకు అట్లా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద మాట్లాడితే కూడా అట్లా వేరియేషన్స్ ఉండవా? ఎవ్వరి గురించి ఉండదండి. నా దగ్గర ఉన్న నా పర్సనల్ అమ్మాయి అయినా సరే, నా దగ్గర ఉన్న వాళ్ళైనా ఇంకొకరైనా, అది లెవెల్ని బట్టి కాదు, మహిళను బట్టి ఉంటుంది. మహిళను మాట్లాడితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. అందుకనే మీ టీంలో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. బయట కూడా మీరు మహిళలు పెట్టుకొని మార్కెట్ యార్డ్లోకి వెళ్తున్నారు, చూసాము. అందుకని ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. మీ అంటే చాలా మంది మహిళలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అంటే మీ స్వతహా పిఏ లాంటి వాళ్ళ, లేకపోతే ఎట్లా అని? ఖచ్చితంగా. ఎందుకు అంటే మహిళలకి మేమే సపోర్ట్ చేసుకోవాలి.
ఇంకా మాకు మేము సపోర్ట్ చేయండి పక్కన వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేస్తారు అనే ఆలోచన కంటే మనకు మనం సపోర్ట్ చేసుకుని ముందుకు నడిస్తే మనం ఖచ్చితంగా ఏదైనా సాధిస్తాము అనే ధైర్యంతో నేను ప్రతి ఒక్క మహిళకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మనం ఏ దాంట్లోనూ తక్కువ కాదు. మహిళల్ని ఎవరైతే తక్కువగా చూస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిమ్మల్ని ఈ విధంగా కించపరుస్తున్నారు కదా, మీరు మహిళల్ని కించపరుస్తుంటే ఈ విధంగా అంటున్నారు. మిమ్మల్ని కించపరిచిన వాళ్ళని ఓ వార్నింగ్ ఏరా, గుంటూరు వాళ్ళకి ఇచ్చినట్లు అనంతపురం వాళ్ళకి కూడా ఏరా, కెమెరా చూసుకుంటేనే ఇవ్వచ్చు పర్వాలేదు. ఎందుకంటే మిమ్మల్ని మామూలు కించపరచలేదు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అటువంటి వాళ్ళకి చిన్న వార్నింగ్ ఏరా. మేబీ నేను అనుకోవడం ఏమంటే కించపరచడము, నన్ను ఏ విధంగా అయితే ఈరోజు నన్ను తొక్కలను, నా మీద ఏ విధంగా అయితే నన్ను మాట్లాడుతున్నారో అవన్నిటితో నేను ఆగిపోయే ప్రసక్తే లేదు. అది అందరూ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. మీరు ఏదైతే నన్ను కించపరుస్తున్నారో, నన్ను ఏదైతే మాట్లాడుతున్నారో వాటినే నేను పునాదులుగా వేసుకొని దాని మీద తొక్కుకుంటే ముందుకెళ్తాను. కానీ నేను ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. మీరు ఇంతకి 4 ఇంతలు చెయ్యండి, నేను నా ఆలోచన అంతా అభివృద్ధి మీదే పెడతాను. ఖచ్చితంగా రైతులకి ఏదైతే అవసరమో అదే చేస్తాను. అది చేసుకుంటూ మీకు బుద్ధి చెప్పే ఈ విధంగానే బుద్ధి చెప్తా, కానీ ఇంక వేరే విధంగా నాకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అంటే మీరు కక్ష సాధింపు చర్యలు, అరెస్ట్ చేపేయడాలు అవన్నీ ఉండవు బల్లా పల్లవి గారి దగ్గర? ఖచ్చితంగా ఉండదు, నాకు అవసరం కూడా లేదు. మీరైతే రోల్ మోడల్, ఖచ్చితంగా రోల్ మోడల్. ఎందుకంటే ఒక చిన్న పోస్ట్ పెడితేనే సాయంకాలానికి సీఐ గారిని ఇంటికి పంపించి అరెస్ట్ చేసి వీడియో కాల్లో చూపించాల్సిన విధంగా ఉన్న నేతల్లో మీరు ఈ విధంగా ఉన్నారంటే మీరు చాలా ఆశ్చర్యపరుస్తారు. ఇప్పుడు నాకు మీరే చెప్పారు లోకల్ పేపర్లు ఏదో రాస్తున్నారని, నేను అసలు పట్టించుకోలేదు దాని గురించి. ఎందుకు అంటే నేను నీతి నిజాయితీగా నేను పనిచేస్తున్నప్పుడు నాకు వాళ్ళు వేసే రాళ్ళు కంటే కూడా నాకు పూలు ఎక్కువ పడుతున్నాయి. నేను పూల్ని తీసుకొని ముందుకెళ్తున్నాను, కానీ రాళ్ళని పట్టించుకునే ప్రసక్తే లేదు. అసలు వాటి గురించి నేను ఆలోచన కూడా చేయదలుచుకోలేదు. ఏపీ రాజకీయాల్లో మిమ్మల్ని రోల్ మోడల్గా చూపించచ్చు. ఎందుకంటే M2M కూడా చూపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు కూడా చూపిస్తారా? ఎందుకంటే మీరు మామూలుగా ఒక చిన్న పోస్ట్కి మమ్మల్ని అరెస్ట్ చేశారు. చిన్న పోస్ట్కి సరదాగా ఏదో పెట్టింటే, విత్ ప్రూఫ్స్తో పెట్టింటే, మీరేంటి అరెస్టు లేదు ఏం లేదు అంటున్నారు? అంటే అది వాళ్ళ మైండ్ మెంటాలిటీనో వాళ్ళ నేచర్ ఏమో అండి. నాకైతే ఆ విధంగా లేదు. నేను ఆ విధంగా చేయాల్సి వస్తే చాలా మంది చేయాల్సి వచ్చింది. గన్మెన్స్ వద్దు, అరెస్ట్ వద్దు, అసలు మీరు నేను ధర్మాన్ని, నీతిని, నిజాయితీని, నాకు ఇచ్చిన పదవిని నేను ప్రజలకు, రైతులకు ఏదైతే చేయాలనే ఆలోచనలో మాత్రమే పోతున్నాను. కాబట్టి నాకు వీటన్నిటి మీద ఆలోచన చేసే నేను అంత కక్ష సాధింపులకి దాని గురించి నా మైండ్ని వాడాలనుకోవడం. గాంధీ గారి సిద్ధాంతం అది, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద. మరి అంత సాఫ్ట్ కాదండి. ఖచ్చితంగా దానికి సమాధానం చూపిస్తానంట. రైట్, జాగ్రత్త. మేడం పల్లవి గారు ఇచ్చిన వార్నింగ్కి సీఎం చంద్రబాబు గారి పర్యటనలో మీరేమన్నా ఇంతవరకు పాల్గొన్నారా? ప్రోటోకాల్ ప్రకారం అప్పుడే తెలుస్తుంటుంది. మీకేమనిపించింది పాల్గొని? మీ పేరు ఏమన్నా వినిపించడం అవన్నీ ఏమన్నా ఉన్నాయా? అంటే లాస్ట్ సారి యాడికి వచ్చినప్పుడు అన్నారని చెప్పి విన్నాను. సపరేట్గా మీ పేరు వినిపించిందని మాకున్న ఇన్ఫర్మేషన్. మీరేమంటారు? అంత పనిచేశారా? సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన విధంగా పనిచేశారా విత్ ఇన్ 100 daysలో? అంటే నేనేమంటానంటే, నేను చేశానా అనేది అసలు నా హార్ట్ఫుల్గా నేను చెప్తున్నాను. సీఎం గారు నోట్లో నుంచి నా పేరు రావడమే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను అన్నారా అని చెప్పి నేను 3 days నిద్రలో కూడా లేచి నన్నే అన్నారా నిజంగా అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 3 monthsలో సార్ నోట్లో నుంచి నా పేరు వస్తుంది, నన్ను అడిగినారు. కానీ ఆ టైంలో నేను అక్కడ లేకపోయినందుకు కూడా చాలా బాధపడినాను. కాకపోతే ఆ రోజు నాకు లోకేష్ అన్నతో అపాయింట్మెంట్ ఉండింది. లోకేష్ అన్న కూడా నాకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సారు నీ గురించి ప్రత్యేకంగా అడగడం జరిగింది. చాలా బాగా చేస్తున్నావమ్మా నువ్వు, ఇదే విధంగా ప్రతి ఒక్క మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా చేయాలా, ఆ విధంగానే ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా లోకేష్ గారు నాకు చెప్పడం జరిగింది. అయితే నేను నిజంగా చెప్తున్నాను, ఇది ఎవరైనా ఏ విధంగా తీసుకోవచ్చేమో, కానీ చంద్రబాబు నాయుడు సారు నా పేరు చెప్పడము అనేది ఇది నా జీవిత ఆశయము. అలాంటి ఆశయాన్ని నేను 3 నెలల్లోనే సాధించాను. ఇంకా సార్ నన్ను పిలిచి సార్తో నేను అవార్డు తీసుకోవాలా అనేదే నాకు ఏకైక లక్ష్యము. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత కష్టమైనా సరే పడతాను. సార్ కోసం ఎంతైనా కష్టపడి సార్తో అవార్డు తీసుకోవడానికి ముందుకెళ్తాను. విత్ ఇన్ 3 months నారా లోకేష్ గారి పేరు కూడా వినపడలేదు. భలే పని చేస్తున్నాడు, సొంత కొడుకైనా కూడా. విత్ ఇన్ 3 months అంటే 90 days 100 days అనుకుందాం, బల్లా పల్లవి గారి పేరు వినిపిస్తే రాబోయే రాజకీయ పరిణామాలు ఎట్లుంటాయి? ఎట్లా ఉండవండి, ఏముండదు. ఎవరికైనా, అంటే నాకని కాదు ఇంకొకరికని కాదు, ఎవరైనా
పార్టీని నమ్ముకున్నాము, పార్టీ మనకు ఒక బాధ్యతను అప్పచెప్పింది, ఆ బాధ్యతను మనం ఫుల్ఫిల్ చేస్తూ ముందుకెళ్తే ఈ ప్రశంసలు ఎవరికైనా అందరికీ ఉంటాయి, నాకు ఒకదానికని కాదు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇంతకంటే సార్ వాళ్ళు ఇంతకంటే ఎక్కువగా చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు. వాళ్ళందరే మాకు ఇన్స్పిరేషన్. వాళ్ళని చూసుకునే మేము ఇంకా కష్టపడి పని చేస్తే సార్ దగ్గర నుంచి మనకు ఇది ఉంటుంది అనే ఆలోచనతోనే మేము పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మనం పార్టీ మనకి ఏదైతే ఇచ్చిందో దాన్ని మనం కష్టపడి పనిచేస్తే పార్టీతో పాటు మనకు కూడా ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏ విధంగా వెళ్ళి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి? మీరు చేసే పనితనమా, మీరు చూపిస్తున్న రైతుల మీద ఆదరణ, ఈ కొత్తగా మీరు అంటే రైతులకి బువ్వ పెడుతున్నారంట, బువ్వ నీళ్లు, ఇటువంటి మార్కెట్ యాడ్ చేయమని మేము చూడలేదురా నాయన అని పొద్దున్న నుంచి తిరిగి మాకే అలసట వచ్చింది. చెప్పి వాళ్ళ నోర్లు కూడా ఆపి ఇంకా మేము బిజినెస్ చేసుకోవాలి పోవయ్యా అంటున్నారు మేము పోయింటే. మీకు ఆ రైతులకు చేసిన సేవ వల్ల వచ్చింటుందే, లేకపోతే మీరు చూస్తున్న వీడియోస్ వల్ల వచ్చింటుందే? వీడియోస్ని అంత ఈజీగా సార్ వాళ్ళు చూసి ఊరినే గుడ్డిగా వీడియోస్ వచ్చినాయి కదా ఇది అనే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఇక్కడ గ్రౌండ్ వర్క్ ఖచ్చితంగా రిపోర్ట్స్ ఖచ్చితంగా తీసుకుంటుంటారు. అందులో రైతులకి నేను కనెక్ట్ కావడము, రైతుల్లో నుంచి వస్తున్న పాజిటివ్ని అక్కడ వరకు చేరడం వల్లనే సార్ నన్ను గుర్తించినారేమో అని చెప్పి అనుకుంటున్నాను. శనివారం ఆదివారం వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తారంట. మిమ్మల్ని రోల్ మోడల్గా నిజంగా చూపిస్తే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ అందరూ కూర్చోవాల్సి వస్తుంది నియోజకవర్గంలో. అంటే నేనేమంటానంటే నేను ఏదైతే తినగలుగుతానో, నేను ఏదైతే తింటానో అదే భోజనమే వాళ్ళకి పెట్టాలా. లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళకి భోజనాలు పెట్టిన పరిస్థితిని వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను. దాంతోపాటు వాళ్ళకి ప్లాస్టిక్ ప్లేట్స్ అని చెప్పి స్టాఫ్స్ తీసుకుని వచ్చి నేను భోజనాలు పెట్టాలనుకున్నప్పుడు మేడం ప్లేట్స్ ఉన్నాయి అని చెప్పి తీసుకొచ్చి చూపించారు. అవి ప్లాస్టిక్ ప్లేట్స్. నాకు అదే మన ఇంట్లో అయితే మనం ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో మనం తింటామా? అది కరెక్ట్ కాదు. మనం చేస్తున్నది వాళ్ళ కడుపు నిండా అన్నం పెడుతున్నప్పుడు వాళ్ళకి దాంతోపాటు మనం ఆరోగ్యంగా ఉండేదే మనం చేయాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు స్టీల్ ప్లేట్స్ తెప్పించి వాళ్ళకి మనం ఏ విధంగా అయితే తింటామో అదే విధంగా ఉండాలనే ఆలోచనతో వాళ్ళకి చేయడం జరిగింది. అంటే నేను వాళ్ళతో కూర్చొని ఎందుకు తింటున్నాను, ఎందుకు చేస్తున్నాను అంటే మేము కూడా తినగలిగే అంత భోజనాన్ని మేము పెడుతున్నాము. ఎవరు కూడా దీన్ని నెగిటివ్గా, అంటే నెగిటివ్ అనేది అసలు నేను అక్కడికి వెళ్తే నాకు నెగిటివ్ అనే వర్డ్సే వినపడవు, రావు. మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎవరైనా ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా మేడం 15 ఏళ్ళ నుంచి మేము ఈ మార్కెట్కి వస్తున్నాము, మేము వైసీపీ పార్టీనే, కానీ ఏ రోజు కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇక్కడ ఉంటారా, మార్కెట్ యార్డ్ చైర్మన్ అంటే ఇట్లా వచ్చి అన్ని చూస్తారా అని కూడా మేము ఏ రోజు చూడలేదు మేడం, ఇది ఫస్ట్ టైము మీరు వచ్చిన తర్వాతనే మేము చూస్తున్నాము అని చెప్పి నాకు డైరెక్ట్గా వాళ్ళు కూడా వచ్చి చెప్తున్నారు. అంటే నేను ఇక్కడ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రైతులకి దగ్గరగా వెళ్ళి మనం ఏం చేస్తున్నాము, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి మనం ఏదైతే చేస్తున్నామో అది చెప్పుకుంటూ మనం చేయాల్సింది మాత్రమే నేను చేస్తున్నాను. ఆ విధంగానే నన్ను ప్రజలందరూ కూడా హక్కును చేర్చుకుంటున్నారు. రైతు మనకు బోవ పెడతాడు, మీరే రైతుకు బోవ పెట్టే విధంగా ఉంది. ఒక రైతు బిడ్డగా అందులోనూ రైతుతో కూర్చొని తింటారు. మీరు నిజంగా అంటే రోల్ మోడల్ ఏమో అనంతపురికి కాదు ఆంధ్రప్రదేశ్కి. మీరేమంటారు? రైతు మన రాష్ట్రానికి, దేశానికి మనం వెన్నెముక అంటాం, కానీ ఇప్పటికి కూడా ఇంకా రైతు కష్టపడుతూనే ఉన్నారు. నేను వాళ్ళని చూసి అంటే ఈరోజు నిన్న మొన్న 100 రూపాయల జీతాలతో స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఈరోజు లక్షల్లో సంపాదించి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ ఆర్థిక స్తోమత కానీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే రైతులు ఇప్పటికి కూడా ఇంకా కష్టాలు పడుతున్నారు, ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన గిట్టుబాటు ధరలు అయితేనేమి, వాళ్ళ పంటకు చేతికి వచ్చిన తర్వాత వాళ్ళు సరుకుని అమ్ముకునే పరిస్థితుల్లో వాళ్ళు నష్టపోయే విధానం కానీ ఇప్పటికి కూడా ఇంకా రైతులు మోసపోతున్నారు. ఆ రైతులకు ఉన్నటువంటి కష్టాలను తీర్చల్లా, వాళ్ళకి మేము తక్కువ కాదు అన్న ఆలోచన వాళ్ళ రాకూడదని చెప్పి వాళ్ళతో పాటు నేను ఉండడం జరుగుతూ ఉంది. 2029లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు మీ దగ్గరికి వచ్చినప్పుడు చదవమని, మీకోసం మిమ్మల్ని అడగమని కొంతమంది. 2029లో మహిళా రిజర్వేషన్ ఒకవేళ 33 అమలైతే 33% మీరు ఎమ్మెల్యే ఛాన్స్ ఉంటుంది? అనంతపురికి అవుతారా, కళ్యాణదుర్గం? నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ అవుతాను కూడా అనుకోలేదండి. కానీ అది అదృష్టం. ఎప్పుడన్నా ఈ రోడ్డు ముందు వెళ్ళేటప్పుడు మీకు అనిపించింది? నేను ఎప్పుడు ఈ రోడ్డులోనే తిరుగుతుంటాను, ఎందుకంటే నాకు నా వ్యాపారాలన్నీ కూడా ఈ రోడ్లోనే ఉంటాయి కాబట్టి. అదృష్టం అంటే అలానే ఉంటుందేమో అని. అంతేలేండి. మీ ఇదే లైన్ లో మీ బిజినెస్ ఉంది, ప్లస్ ఇదే లైన్ లో మీకు సంబంధించిన పెట్రోల్ బంకులు, ఇదే లైన్ లో మీ వృత్తి ధర్మం చేస్తారు. మీకేమనిపించింది? చాలా మంది అదే అంటారు, అంటే బిజినెస్ కి రాజకీయానికి దగ్గరగా బాగా సెట్ అయింది అని చెప్పి. నేను ఎప్పుడు కూడా ఈ రోడ్లో ఎన్నోసార్లు తిరిగినాను, కానీ అంటే ఈ డిస్కషన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అనేది డిస్కషన్ 9 months పట్టింది నాకు పోస్ట్ రావడానికి. 9 months ముందు నేను చాలాసార్లు తిరిగినాను, కానీ ఇక్కడ ఒక పోస్ట్ ఉంటుందని, ఇట్లా మనం చేయొచ్చు, ఇట్లాంటివి ఏం అప్పుడు నాకు పెద్దగా తెలియదు.
కానీ అదేదో మేబీ అదృష్టమో ఏమో తెలియదు కానీ అన్ని ఈ రోడ్లోనే సెట్ అయిపోయినాయి. మీరు అప్పుడు ఆఫీస్లో కూర్చొని తింటుండ్రి, మీ ఆఫీసు మీకు సంబంధించిన బిజినెస్, ఇప్పుడు రైతులతో కూర్చొని మార్కెట్ యార్డ్ చైర్మన్గా తింటున్నారు. ఈ రోడ్ బాగా కలిసి వచ్చినట్టుందండి. మీ భర్త ఏమంటారు, మీ ఫీలింగ్ కుటుంబంలో? మీ అప్పుడే అనలేదా కుటుంబం ఏంటి ఇదేంటి మమ్మీ అని? అంటే మా హస్బెండ్ అయితే మాత్రం నాకు ఫుల్గా అంటే నాకు పర్సనల్గా నాకు పాలిటిక్స్ అనేది నాకు ఇంట్రెస్ట్. ఆయన నా ఇంట్రెస్ట్ని ఆయన ఫస్ట్ నుండి కూడా ఎంకరేజ్ చేస్తూనే వచ్చినారు. అదేవిధంగా నాకు ఈ రోడ్ సెట్ అయింది అని ఎట్లా అంటే ఈ బిజినెస్లు కూడా నన్నే చూసుకోమని చెప్పి మా ఆయన ముందు నుంచి కూడా నేనే ఇవన్నీ మేనేజ్ చేసుకుంటున్నాను. అందుకని ఈ రోడ్లో ఎప్పుడు తిరుగుతా ఆయన పంపించిన వేలోనే మళ్ళీ నాకు ఇక్కడే ఇది కూడా సెట్ కావడం అనేది మేబీ ఆయన బ్లెస్సింగ్స్ ఏనేమో అనిపిస్తుంది. మరి ఇలానే ఇదే దగ్గరలో ఉన్న నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వెళ్తారా అని అడిగాం క్వశ్చన్. అనంతపుర కళ్యాణదుర్గమా? నేను నిజంగా చెప్తున్నానండి, ఏది కూడా నేను ఆశించి నా స్వలాభం కోసము నాకు ఇది కావాలనే ఆలోచనతో నేను పార్టీలో లేను. నాకు పార్టీ అంటే అభిమానము, సార్ దగ్గర పని చేయాలనే ఆలోచన ఉంది. ఏది ఇచ్చినా దీనికంటే రెట్టింపుగానే పనిచేస్తాను కానీ స్వలాభానికి అయితే మాత్రం పనిచేయను. ఒకవేళ మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కాకుండా ఏసీపీనో డీసీపీనో ఐఏఎస్ ఐపీఎస్ అయిన ఉంటే మీరు ఎవరి నేతృత్వంలో పనిచేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఈ క్వశ్చన్ అంటే ఇది ఎప్పుడు ఇంట్లో వాళ్ళు అంటుంటారు నన్ను. నాకు ఎట్లా అంటే సార్ని చూస్తూ పని చేయాలా అనే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉండింది. సార్ దగ్గర ఉండాలా, సార్ దగ్గర పని చేయాలా అని. తర్వాత ఇక్కడ పొలిటికల్ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మామ పొలిటికల్గా ఉండడము ఇవన్నీ చూసిన తర్వాత నాకు అవకాశం వచ్చినప్పుడు నేను మా హస్బెండ్తో అన్నా, నేను కూడా అట్లా ఎమ్మెల్యేనో మినిస్టరో అట్లయితే సార్ దగ్గర పోయి ఉంటాను. మేడం దృష్టిలో ఎమ్మెల్యే మినిస్టర్ ఉంది ఖచ్చితంగా. మేడం చివరిలో క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. అంటే దానికోసం కాదు, సార్ని చూస్తూ పని చేయాలనే ఇష్టంతో అనేదన్నమాట. నేను కూడా అట్లా కూర్చుంటే సార్ని చూస్తూ ఉండొచ్చు కదా అంటే, అదే కాదు నువ్వు బాగా చదువుకోయింటే ఐఏఎస్ ఐపీఎస్ అయితే కూడా సార్ని చూస్తూ పని చేసేదానివి కదా, అట్లా చదువుకోవాలనే ఆలోచన ఎందుకు రాలేదు, పొలిటికల్లో మాత్రం పోవాలనే ఆలోచన ఉంది, అదెందుకు లేదు అని కూడా చాలాసార్లు అడిగినారు. నిజంగా నేను చదువుకుని ఉండింటే కూడా సార్ దగ్గరే వర్క్ చేయాలని, పొలిటికల్లో కూడా నేనున్నంత వరకు మాత్రం, నేను లైవ్లో ఉన్నంత వరకు మాత్రం ఖచ్చితంగా నేను టీడీపీలోనే సార్ని చూస్తూ సార్ పార్టీలోనే ఖచ్చితంగా ఉంటాను. 2029లో వైసీపీ ఛాన్స్ వస్తే, మినిస్టర్ ఛాన్స్, ఎంపీ పదవి వస్తే వెళ్తారా? అసలు వెళ్ళడం కాదు, నన్ను ఆ క్వశ్చన్ అడిగే ధైర్యం కూడా ఎవరు చేయరు. లేదు, మీకు అడుగుతున్నాం. ఎందుకంటే బల్లా గారి ప్రస్థానం రాజకీయంగా చాలా మంది ఇంట్లో అయినా కూర్చుంటాను కానీ, అంతేలేండి, మాజీగానే కూర్చుంటారు కానీ వైసీపీకి పోరు. అసలు పోను. బీజేపీ పిలిస్తే పోతారా? అసలు పోను. అసలు ఏ పార్టీ వద్దు? అసలు. అవునులేండి. మీకు టీడీపీ సభ్యత్వం ఉందే? సభ్యత్వం ఉందండి. అవునులేండి. మీరు ఎన్నేళ్ల నుంచి ప్రస్తావన టీడీపీలో? నేను 2014 నుంచి, అంటే మామగారు అయితే మాత్రము ఎన్టీఆర్ గారి టైం నుంచి కూడా, మామగారికి ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానము. అప్పటి నుంచి పార్టీలో ఉండడం జరిగింది. ఎన్టీఆర్ గారు సింహగర్జన ప్రోగ్రామ్ కూడా మామగారు సక్సెస్ చేయడం జరిగింది. అప్పట్లోనే మామగారు అనంతపురం టికెట్ని కూడా ఆశించడం జరిగింది. లాస్ట్ వరకు కూడా కన్ఫర్మ్ అయిపోయి సిపిఐ అప్పుడున్న పరిస్థితుల్లో సిపిఐకి వెళ్ళిపోవడంతో ఆ ఛాన్స్ మిస్ అయింది. ఇప్పుడున్నటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని కూడా మామగారు పెట్టినదే, అనంతపురంలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా. అప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ తెలుగుదేశంతోనే నడుస్తూ ఉంది. వాటి ఖర్చులు కూడా మీరే మొన్నటి వరకు భరించారని, అంటే గవర్నమెంట్ లేనప్పుడు కూడా మేము క్లీన్ చేయడము ఆ చుట్టుపక్కల మనకి అంటే పైన నుంచి ఏదొచ్చినా కూడా, పార్టీకి అవసరమైనవి ఏ వచ్చినా అదని ఇదని కాదు, ఏదొచ్చినా కూడా మనం చేస్తూనే ముందుకెళ్తున్నాము. అంటే నేనేమంటానంటే అది చేసినాం ఇది చేసినాం అని కాదు, కానీ అది మాకు ఒక మా ఇల్లు ఎత్తులో మా పార్టీ అంతే. మా పార్టీకి మేము ఏం చేయాల్సి వస్తుందో అది ఆ టైంలో ఖచ్చితంగా లీడ్ తీసుకుని చేయడం జరుగుతుంది. స్వయాన మీ మామగారు నిర్ణయం ఎమ్మెల్యే కానీ కాలేకపోయినా కనీసం మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నారు కదా, మీరు ఎప్పుడన్నా మీ ఇంట్లో డిస్కషన్ చేస్తారా ఫ్యామిలీలో ఈ విధంగా? మొన్న రీసెంట్గా మా అత్తగారు నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. అంటే మీ మామ చేయాల్సింది నువ్వు ఫుల్ఫిల్ చేస్తున్నావు, ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది పొలిటికల్గా ఎమ్మెల్యే కావాలా అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉండింది, కానీ నువ్వు ఈ విధంగా నాకు ప్రమాణ స్వీకారం చేయడం అనేది చాలా ఆనందమైంది అని చెప్పి కూడా ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 3 తరాల్లో పనిచేసినట్టు మీ ఫ్యామిలీ, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు, మీరు నారా లోకేష్ గారి నేతృత్వంలో పనిచేస్తారు. మీకేమనిపిస్తుంది? చెప్తున్నా కదా, అదే మీరు వైసీపీ పార్టీ అంటే అది మా ఇంటి కాంపౌండ్ని కూడా టచ్ చేయదు అని, అందుకనే గట్టిగా చెప్తున్నారు. మీరు మంచి వార్నింగ్లు ఇస్తున్నారు. ఎందుకంటే వైసీపీ పార్టీని నా దగ్గరికి రానిను, వైసీపీ నేతని కూడా ఒత్తి కారేశారు. సాక్షాత్ ఎంతమంది వైసీపీ మీరు అంటే నేను అడుగుతున్నాను, చాలామంది ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు, సాక్షాత్తు మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు లేనంత స్పీడ్గా మీరు ఇచ్చిన వార్నింగ్కి ఎందుకు అని అంటున్నాను. అంటే నేను చెప్పినా కదండి, మహిళల మీద మాట్లాడితే మాత్రం నాకు ఖచ్చితంగా ఆ కోపము ఆవేదన ఖచ్చితంగా వస్తుంది.
ఎవరి విషయంలో కూడా అది రైట్ కాదండి, అది కరెక్ట్ కాదు. దయచేసి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, ఎవరు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడొద్దండి దయచేసి. మీరు పొలిటికల్గా ఏదైనా ఎదుర్కోవాలనుకుంటే మీకు ఆ ధైర్యం ఉంటే డైరెక్ట్గా వచ్చి ఎదుర్కోండి. అది ఎవరినైనా సరే, జెంట్స్నైనా లేడీస్నైనా పొలిటికల్గా ఎదుర్కోండి. కానీ క్యారెక్టర్ పరంగా గానో లేదంటే మాటలు ఏదైనా అనేసి ఈజీగా ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, ఈరోజు మీరు జన్మించినారు అంటే ఒక తల్లి నుంచే మీరు జన్మించింటారు. ఈరోజు మీరు భూమి మీద వచ్చి ఈ విధంగా బతుకుతున్నారు అంటే అది ఒక తల్లి ఎన్నో నవమాసాలు మోసి మిమ్మల్ని భూమి మీదకి తీసుకొస్తేనే ఈరోజు మీరు ఈ విధంగా ఉన్నారు అనేది ఒక్క క్షణం మీరు ఆలోచన చేస్తే మహిళల్ని కించపరిచే ఆలోచన అనేది ఉండదు అనుకుంటున్నాను. అతి తక్కువ కాలంలో మార్కెట్ యార్డ్లో మౌలిక సదుపాయాలు, ప్రజాదరణ ఈ విధంగా వచ్చింది కదా. మీ శిలాపలకం మొదలైందా? మీకు ఒక పలకం వేసుకుంటారు కదా, బల్లా పల్లవి గారు అని, ఇట్లా ఓపెనింగ్లో మీకు కారులో వెళ్తా అది చూస్తే ఏమనిపిస్తుంది? ఇంకా శిలాపలకాలు వేసుకునే ఇది రాలేదు. ఎందుకు అంటే నాకు రావడమే చాలా లేట్గా, అంటే పార్టీ వచ్చిన తర్వాత 18 monthsకి నేను వచ్చి ఇటు కూర్చోవడం జరిగింది. నేను అన్నీ కూడా ఇప్పుడు పైన ప్రపోజల్స్ పంపించినాము. అక్కడి నుంచి మనకు వచ్చిన వెంటనే వర్క్లు అయితే స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ మనం మార్కెట్లో మన రైతులు వచ్చినప్పుడు వాళ్ళకి వాటరు, ఫుడ్, డ్రైనేజ్ కానీ, క్లీన్నెస్ కానీ, తర్వాత ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ ఒక టార్గెట్ని పెట్టుకొని 3 months నుంచి కూడా ఇప్పుడు మనం వచ్చిన వెంటనే ఫుడ్ని స్టార్ట్ చేసినాం ఫస్ట్ మంత్. తర్వాత ఇప్పుడు సెకండ్ మంత్లో నేను రైతు గెస్ట్ హౌస్ని తీసుకోవడం జరిగింది. రైతు గెస్ట్ హౌస్ని కూడా నేనే ఇప్పుడు మొత్తం అంతా, ఎందుకంటే నైట్ టైమ్స్ వచ్చినటువంటి రైతులు బయటకు పోయి పండుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి ఇక్కడే మనం అకామిడేషన్ అనేది మనం ఇస్తే వాళ్ళ పనులు చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తారు అనే ఉద్దేశంతో మనము ఫుడ్డు, వాటరు, టాయిలెట్స్, రెస్ట్ రూమ్స్ వీటి మీదే నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. అవి అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి తీర్చేసిన తర్వాత ఇంకా వర్క్స్ని స్టార్ట్ చేసి ఇక్కడ ఏవైతే అవసరమవుతాయో వాటిని కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ 11 మంది ఉన్నారు కదా మార్కెట్ యార్డ్ చైర్మన్, వాళ్ళు చేయని పనులు, ఫుడ్, బెడ్, వసతులు మీరు చేస్తున్నారు కదా, ఏం విమర్శలు రాలేదా? ఇవన్నీ దేనికి సంకేతము? మీకు సంబంధించిన కాంట్రాక్టర్స్కి ఇస్తున్నారా? అది ఇదని ఎంత ఖర్చు అవుతుంది? మీరు ఏమన్నా తీసుకుంటారా పర్సనల్గా? అని రాలేదా విమర్శలు? 11 మంది చేయని పని. ఇప్పుడు మనం చేసిన దాంట్లో ఫుడ్ నేను పర్సనల్గా చేస్తున్నానండి, ఎందుకంటే మనకి ఇంకా బడ్జెటే లేదు. అది నేను పర్సనల్గా చేస్తున్నాను. మనకు ఆ ఫుడ్కి ఏమన్నా పైనుంచి వచ్చి ఒకవేళ వస్తే దాన్ని ఏ విధంగా చేయాలని చూస్తా. ఎందుకు అంటే నేను ఇప్పుడు మనం ఏదైతే పెడుతున్నామో అది చేంజ్ అవ్వడానికి నేను ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆ టేస్ట్కి వాళ్ళు ఇప్పుడు మనం ఏదైతే సాటిస్ఫై అవుతున్నారో అది ఖచ్చితంగా వాళ్ళకి అందల్లా ఆ విధంగా చేసే వాళ్ళకే చేస్తాను. తర్వాత వాటర్ ప్రాబ్లం కూడా మనం వచ్చిన వెంటనే మోటార్ అన్ని రిపేర్ ఉండి ఆర్ఓ వాటర్ ప్లాంట్ పనిచేయలేదని చెప్తే అవన్నీ కూడా మనం చేపించడం జరిగింది. మీరు ఏమంటారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ఫుడ్ ఇవన్నీ, వాటర్ ఇవన్నీ పెడుతున్నారు కదా, ఇవన్నీ పెడుతున్నా కూడా మీకు విపరీతమైన ఖర్చు వస్తుంటుంది. ఈ దళారులు మాత్రం రైతుల్ని దోచేస్తున్నారు, విపరీతంగా దోచేస్తున్నారు. దళారులు అయితే ఒక 2% అంటే 10% ఈ విధంగా దోచేస్తున్నారు కదా. దళారులకు ఏమన్నా చెప్తారా మీడియా ముఖంగా? నేను అంటే వాళ్ళకి చెప్పడం కాదు, ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా నోటీసులు కూడా నేను పంపించడం జరిగింది. మనకు యాజ్ పర్ రూల్ ప్రకారము 1% కూడా తీసుకోవడానికి రూల్ లేదు. అయితే నేను అనుకోవడం ఏమంటే, మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తున్నారు. మనం ఏదైతే సరుకు తీసుకుంటామో ఆ సరుకు తీసుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి 4 days 5 days పడుతుంది. దాంట్లో కలర్ చేంజ్ కావడము, ఒకటేమంటే మన దగ్గర ఈ గ్రేడింగ్ అనేది లేదు, అంటే క్వాలిటీని డివైడ్ చేయరు. ఏదన్నా తీసుకురాని రైతు తీసేసుకుంటున్నారు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. ఆ విధంగా ఇది సరుకు బాగాలేదని చెప్పి వెనక్కి పంపించడము, ఆ విధంగా లేదు, దానికి తగ్గట్టుగా దానికి రేట్ వేసి తీసుకుంటున్నారు. ఈ సరుకు అక్కడికి చేరేటప్పటికి రేట్ డౌన్ కావచ్చు, హై కావచ్చు, పాడైపోయి ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా తీసుకునే పద్ధతిలో తీసుకోండి అనే విధంగా నేను కూడా మినిమం ఇంతవరకు కూడా ఏ మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఈ విధంగా నోటీసులు అనేది ఎవరికి ఇవ్వలేదు. ఆ నోటీసులు ఇవ్వడం జరిగింది. నేను రైతులు కూడా ఏం చెప్తున్నానంటే 10% ఎక్కడి నుంచి అయినా వస్తే వాళ్ళ లైసెన్సులు కూడా కట్ చేసి బయటకు పంపించడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. ఇక్కడ నేను అనుకోవడం ఏమంటే, రైతులకు ఉన్నటువంటి ఈ 10% అనే దాన్ని మినిమం 6%కైనా నా పీరియడ్లో తీసుకుని వస్తే అదొక పెద్ద బిగ్ అచీవ్మెంట్ అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు తెలియకుండా మీ కింద వాళ్ళు ఏమన్నా వసూలు చేస్తున్నా ఏమన్నా చేస్తుంటారు కదా, వాటికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టచ్చు కదా. ఎందుకంటే మీ మీద విమర్శలు వస్తున్నాయి, మీరు ఏదో వసూలు చేసి
సరదాగా తొందరగా పోయి ఫార్చునర్ కొనుక్కున్నారు, మళ్ళీ రేపైతే కొనుక్కోరు, BMW కొనుక్కున్నారు అంటున్నారు కదా. మీరు టోల్ ఫ్రీ నెంబర్ పెడితే మీకు ఇటువంటివి ఏమన్నా వస్తే యాక్షన్ తీసుకుంటారా? టోల్ ఫ్రీ నంబర్ కాదు, నేను ఇక్కడ అవైలబుల్లోనే ఉన్నాను. కంప్లైంట్ చేయాలంటే ఎవరికి చేయాలా? నాకే చేయొచ్చు. ఈ రైతులు ఇబ్బంది నాకే చేయొచ్చు. నాకు మెసేజ్ ఏదైతే రైతులు ఎక్కడి నుంచి అయినా డబ్బులు ఎవరైనా ఇప్పుడు మండీల్లో ఎవరికైనా వాళ్ళకు డబ్బులు రాకపోయినా ప్రతి ఒక్కరు కూడా నాకు కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళు పెడుతున్నారు. మేము కంప్లైంట్ చేయొచ్చా? ఒక మామూలుగా ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని అంటే ఇన్స్టాగ్రామ్లో రైతుల్ని కించపరుస్తారు, ఇన్స్టాగ్రామ్లో రైతుల్ని కించపరుస్తూ ఫ్రాంక్ వీడియోలు చేసుకొని వీళ్ళు పూట గడుపుతున్నారు. రైతులే మనకు కంప్లైంట్ చేస్తారు గతంలో, అన్న ఒక ఈ ఇన్స్టాగ్రామ్ పిల్లోళ్ళు వచ్చి అసభ్యంగా చేసి అంగిల్ చింపుడు ఇటువంటివి ఏదో ఇట్లా పౌడర్ చల్లడము ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎవరి కంప్లైంట్ చేయాలో తెలియక ఇప్పుడు వరకు ఉన్నాము. మీరు వచ్చిన తర్వాత తగ్గినాయని విన్నాం. ఈ ఇన్స్టాగ్రామ్ పిల్లలు ఫ్రాంకులు